ఈ మొక్కలు వచ్చినాయండి, మా పప్పాయి మొక్కలు వచ్చినాయి, మహారాష్ట్ర నుంచి వచ్చినాయి. ఇప్పుడే దించుతున్నాం. మెల్లిగా ఖరాబ్ చేయొద్దు. ఆరామ్సే నికల్కు. నుక్కేకి ఇట్లా నుక్కేకు ఏం కదా. ఇప్పుడు వచ్చినాయి మొక్కలు దించుతారు, మహారాష్ట్ర నుంచి వచ్చినాయి. ఒక ఆయన ఉంటాడు మనకు మొక్కలు సప్లై చేస్తాడు, ఇక్కడ గజ్వేల్ అయింది. ఆయన అడుగుతా, ఆయన నెంబర్ కూడా పెడతా మీకు. మొక్కలు ఎవరికైనా కావాలంటే సప్లై చేస్తాడు ఆయన. ఏం పేరండి మీ పేరు? అంజయ్య. ఎక్కడి నుంచి తెప్పిస్తారు ఈ మొక్కలు? మహారాష్ట్ర నుంచి తెప్పిస్తారా? ఎంత పడుతుంది మొక్క ఒకటి? అంటే 16 నుంచి 20 దాకా, దూరాన్ని బట్టి రేటు ట్రాన్స్పోర్ట్ ఎక్కువైతే ఎక్కువ. అంటే మీరే డెలివరీ ఫామ్లో తెచ్చిస్తారా? ఎక్కువ మొక్కలు 3-4 వేలు తీసుకుంటే డెలివరీ చేస్తాం. ఓకే. తక్కువ 500-600 అయితే గజ్వేల్ నుంచి తీసుకోవాలి, మీ దగ్గరికి వచ్చి తీసుకోవాలి. ఫీల్డ్కి వచ్చి తీసుకోవాలి. 500-1000 అంటే అచ్చా. అంటే అదే రూట్లో ఉంటే 1000 అయినా కాల్ చేస్తాం. ఇప్పుడు ఎవరికైనా రైతు ఉన్న తోట రైతులకి ఎవరికైనా మీరు సప్లై చేయగలుగుతారా? చేస్తారా? మీ ఎక్కడి నుంచి ఎక్కడ, మన రంగారెడ్డిలో ఎక్కడి నుంచి ఎక్కడ దాకా సప్లై చేస్తారు? డిస్టెన్స్ బట్టి కిరాయి పెరుగుతుంది. 500-600-700 కిలోమీటర్ల వరకైనా పంపుతాం. అయితే మీ నెంబర్ ఇంట్లో పెడతా, ఎవరైనా రైతులకు ఎవరైనా కాల్ చేస్తే మరి సప్లై చేయండి. మరి నెంబర్ చెప్పండి మీరు. 9963439606. మళ్ళీ చెప్పండి. 9963439606. ఓకే. ఆయన నెంబర్ చెప్పాడు కదా, మీకు ఎవరైనా రైతుల సోదరులకు ఎవరికైనా కావాలనుకుంటే ఆయన కాల్ చేస్తే మనకు మొక్కలు డెలివరీ చేస్తాడు. దూరాన్ని బట్టి మనకి ఆయన మొక్కలు ఇట్లా ఉంటాయి, ట్రైల్లో తెచ్చి అప్పుడు చెప్తాడు ఆయన. మనకు చిన్న కవర్ ఉంటాయి, కవర్ తీసి మనం పెట్టేసుకోవచ్చు డైరెక్ట్. ఆయన మంచి ఆయన, పాపం చాలా మంచి ఆయన. మనకి తెచ్చిస్తాడు, మన దగ్గరకు వచ్చి తోటలోకి వచ్చి ఆయన దింపి అప్పచెప్పి వెళ్తాడు ఆయన. మీకు ఎవరికైనా కావాలంటే అదే పెడతా నేను. ఎవరైనా మీకు కాల్ చేస్తే బుక్ చేసుకుంటారో పంపించండి.